వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నవ్వడం కాదు కానీ ఒక సినిమాలో డైలాగ్ గుర్తొస్తుందండి, నువ్వు నాకు నచ్చావు అనుకుంటా. వెంకటేష్ చెప్తూ ఉంటాడు, చంద్రబాబుతో నేను టెలికాన్ఫరెన్స్లో ఉంటే కిటికీలోంచి మా బాబు చూస్తూ ఇది అంటే సునీల్ ఏడుస్తూ దగ్గరికి వచ్చి మీరు అవుతారు బాబు, మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారు బాబు అంటాడు కదా. ఆ డైలాగ్ గుర్తొచ్చింది కవిత గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయితా, ఇది ఆవిడ చేసినటువంటి వ్యాఖ్య. ఈజ్ ఇస్ పాసిబుల్? అంటే ప్రజాస్వామ్య దేశంలో పార్టీ పెట్టడం అనేది పాసిబుల్ అవుతుంది, అండ్ ఎప్పటికైనా సరే ఎన్నికల్లో గెలవడం అనేది కామన్ అవుతుంది. కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోవడం అనేటువంటిది, అందులోనూ తెలంగాణలో ఇన్ని శక్తుల మధ్య పాసిబుల్ అవుతుందంటారా? ఎందుకంటే కవిత గారు చేసినటువంటి వ్యాఖ్య, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈ రోజు నుంచి ఏంటంటే తెలంగాణ జాగృతికి మాత్రమే కాదు, ఆవిడ పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సేన అంటే టీఆర్ఎస్ మళ్ళీ పుట్టింది. తెరాస కాదు ఇది, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఇది తెలంగాణ రాష్ట్ర సేన, తెరాసే. సో టీఆర్ఎస్ అని ఇంగ్లీష్లో కోడ్ వర్డ్ తీసుకుంటే పోటీ వదిలేసుకున్నారు పాపం. ఇక రేపొద్దున బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాది భారత రాష్ట్ర సమితి కాదు తెలంగాణ రాష్ట్ర సమితి అని మళ్ళీ పెట్టుకోవడానికి లేకుండా అయిపోయింది వాళ్ళకి. సరే, ఇంకా మళ్ళీ కారు గుర్తే పెట్టుకుంటారా లేదంటే ట్యాక్సీ గుర్తు పెడతారా, ఏ గుర్తు పెట్టుకుంటారా అనేది తెలియదు. కానీ మొత్తానికి పార్టీ ప్రకటన అయితే చేసేశారు, తెలంగాణ రాష్ట్ర సమితి అన్న కాకుండా రాష్ట్ర సేన అని. దీంతో తండ్రి కొడుకులిద్దరికి కూడా కూతురు చెక్ పెట్టినట్టు అయింది ఒక పాయింట్. ఇక సెకండ్, ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అవుతాను, రాష్ట్రంలో కొత్త విప్లవం మొదలైంది, ప్రజలు తనని ఆశీర్వదించాలి అని చెప్పి సభకి బయలుదేరడానికి ముందు ఆవిడ నివాసంలో సర్వమత ప్రార్థనలో పాల్గొని అందరి ఆశీర్వాదం తీసుకొని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి సభావేదికకి వెళ్ళారు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం అంటే ఈ బషీర్బాగ్ కాల్పులది కదండి, ఆర్ తెలంగాణ అమరవీరుల స్తూపం అని చెప్పి వేరే పెట్టినట్టున్నారు దాని దగ్గర. మొత్తం సరే వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చేశారు, బాగానే ఉంది. బట్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపించట్లా, ఇదేదో రివెంజ్ పాలిటిక్స్ అన్నట్టుగానే ఉంది అనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేవలం ఇంట్లో ఉన్నటువంటి పోటీ వల్ల. ఎందుకంటే ఒక వరలో 3 కత్తులు ఇమ్మడం, 2 కత్తులు అనేది పాత సామెత, 3 కత్తులు ఇమ్మడం. ఎందుకంటే బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ అని అనుకుంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత. ఇంకా మాట్లాడితే హైరార్కీ తీసుకుంటే హరీష్ రావు, కేటీఆర్, దెన్ కవిత. అంతేగాని హరీష్ రావు ఎక్కడో వెనకాల ఉంటాడు అన్నటువంటి పాయింట్ ఎక్కడా లేదు తండ్రికి వారసత్వం అన్న దగ్గర. బికాజ్ కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఫస్ట్ నుంచి ఉన్నటువంటిది హరీష్ రావు కాబట్టి, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటిది హరీష్ రావు కాబట్టి, మరి హరీష్ ప్రాధాన్యత ఏంటి అనేది తెలియనటువంటి పరిస్థితి. సో హరీష్ రావు అక్కడ ఉన్నారు, అట్ ద సేమ్ టైం కేటీఆర్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి బండి సంజయ్ ఉన్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకునేటువంటి వాళ్ళు. మరి ఇంతమంది మధ్య కొత్తగా పార్టీ ఒకటి పెట్టేసి, అంటే ఇది కేసీఆర్ ప్లాన్ బి కూడా అయి ఉండొచ్చా ఒకవేళ, అంటే డైరెక్ట్గా మనం ఏం చేయలేం కాబట్టి సెకండరీ పాయింట్లు చేద్దాం అనేటువంటి ఆలోచన కూడా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కవిత గారి పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీడియా మద్దతు ప్రకటిస్తూ, అట్ ద సేమ్ టైం అవుతారు, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటిది ఉద్ఘాటిస్తూ, దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.